నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో బోన్ మీల్ని లిక్విడ్ రూపంలో ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఇంతకు ముందు అండి ఆర్గానిక్గా హోమ్ మేడ్ అంటే మన ఇంట్లో సాలిడ్ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు, బోన్ మీల్లో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ మెథడ్లో హోమ్ మేడ్లో మనము ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇంతకు ముందు వీడియోస్లో చూసాము. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు వచ్చేసి లిక్విడ్ రూపంలో అండి ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూద్దాం. బోన్ మీల్ అంటే అందరికీ తెలుసు కదా, జంతువుల యొక్క ఎముకల్ని స్టీమ్ చేసి వాటిని పౌడర్ చేసి అమ్ముతూ ఉంటారు. అది మన మొక్కలకి ఇవ్వడం వల్ల పూలు, పండ్లు, కాయలు ఏవైనా సరే ఎక్కువ మొత్తంలో వస్తాయి, అలాగే పెద్ద సైజులో వస్తాయి. ఒకసారి గనక మనం బోన్ మీల్ మన మొక్కలకి ఇచ్చామంటే 1 మంత్ వరకు కూడా స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. చాలా మంది బోన్ మీల్ని బయట కొనలేని వాళ్ళు ఉంటారు, అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా. అటువంటి వాళ్ళ కోసము బోన్ మీల్లో ఉండేటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనము సమ్మర్ కాబట్టి లిక్విడ్ రూపంలో ఇవ్వాలి. ఇంతకు ముందంతా మనము సాలిడ్ రూపంలో చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి లిక్విడ్ రూపంలో అనేది ఏ విధంగా ఇవ్వాలనేది చూద్దాము. బోన్ మీల్లో ఏముంటాయి, మనకు కాల్షియం అనేది అధికంగా ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కలిపి తక్కువ మోతాదులో ఉంటాయి. మన మొక్కలు పెరుగుదలకు మెయిన్ అండి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్నీ అవసరము. అవన్నీ ఎందులో ఉంటాయో అవన్నీ కలిపి మన మొక్కలకి మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. అవి ఇవ్వాలి అంటే బయటే కొనాల్సిన అవసరం లేదండి. మెయిన్ వాటిలో ఉండేటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్గానిక్ మెథడ్లో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని మనం తెలుసుకుంటే అన్ని కూడా మన మొక్కలకి మన ఇంట్లో నుంచే తయారు చేసి ఇవ్వచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఆర్గానిక్ మెథడ్లో మీకు ఏవైతే చూపిస్తున్నానో అవే నా మొక్కలకి అనేది నేను వాడుతూ ఉంటాను. కానీ బయట నుంచి కొనడం అనేది చాలా తక్కువ అండి. నా మొక్కలకైతే ఎలాంటి పెస్ట్ ఉండదు, అలాగే మంచి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అనేది ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత బంచెస్గా ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయో. మనం ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం కదా, మన ఇంటికి ఏవి అవసరమో మన ఇంట్లో వాళ్ళు ఏవి తింటారో అవి మాత్రమే చూసి పెంచుకోండి. అంతే తప్ప మనకు ఉండేదే తక్కువ ప్లేసు, అలాంటప్పుడు ఏదంటే ఆ మొక్కలు పెట్టేయడము ప్లేస్ వేస్ట్, టైం వేస్ట్ ఇలా అవుతుంది. కాబట్టి మీరు పూల మొక్కలు అవసరమైతే పూల మొక్కలు పెంచుకోండి. అంటే బాల్కనీస్లో కొన్ని మొక్కలు పెంచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూరగాయ మొక్కలు వాటికి అవసరమైనంత ఎండ అనేది సరిగా తగలకపోవచ్చు. చాలా కారణాల వల్ల కొంతమంది ఇండోర్ మొక్కలు ఇలాగా పెంచుతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా మల్బరీ ప్లాంట్ ఫ్రూటింగ్ రావట్లేదు అంటున్నారండి. మెయిన్ మల్బరీ ప్లాంట్ని ఎప్పుడు కూడా హైట్ అనేది వెళ్ళనివ్వకూడదు. ఎప్పటికప్పుడు పైన ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి, ముదిరిపోయిన ఆకులంతా కూడా తీసేస్తూ ఉండాలి. అప్పుడే మనకు మంచి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ దొండ చెట్టు అండి, మనకి ఇది సమ్మర్లో దొండ మొక్క బాగా వస్తుంది. ఇది వచ్చేసి వింగుడు బీన్స్లో గ్రీన్ కలరు, మనకు వింటర్లోనే క్రాప్ వస్తుంది, అయిపోవచ్చింది. ఇవి సీడ్స్ కోసం అనేది నేను కొన్ని వదిలేశాను. చూసారు కదా, కొన్ని మాత్రం వదులుకున్నాను. ఇది మనకు దొండ మొక్క అనేది క్రీపర్ వెరైటీ కదా, పైకి పందిరిలాగా పాకిచ్చండి. నాకు అలా ప్లేస్ లేకపోవడం వల్ల చుట్టూ కూడా కొంచెం సపోర్ట్ కర్రలు ఇచ్చి అలాగా దొండ మొక్కను అనేది పాకించుకున్నాను. ఇక్కడ వచ్చేసి చెర్రీ టమాటోస్, ఇవన్నీ కూడా మన దగ్గర సీడ్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వెజిటేబుల్స్, ఫ్లవర్ సీడ్స్ అయితే 30 రూపీసే, లీఫీ గ్రీన్స్ అయితే ఏవైనా 20 రూపీసే. మీకు కావాలంటే కనుక వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఇప్పుడు మనం చేసుకునే ఫెర్టిలైజర్స్ అండి వారానికి ఒకసారి కూడా ఇవ్వచ్చు లిక్విడ్ రూపంలో. ఎందుకంటే మనం ఆర్గానిక్ మెథడ్లో తయారు చేస్తున్నాం కదా, ఘాట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి మీరు ఇక్కడ చూసారు కదా సపోటా చెట్టు, ఇది వచ్చేసి 3 ఇయర్స్ అయిందండి, ఇది 4th ఇయర్. ఇప్పుడైతే 2 ఇయర్స్ వరకు మాత్రం కొంచెం తక్కువ వచ్చాయి, ఈ ఇయర్ మాత్రం నాకు కొంచెం ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఫెర్టిలైజర్ గురించి అయితే చూసేద్దాము. ఇక్కడ 3 కోడిగుడ్లు అనేది తీసుకున్నాను. మీరు మీ మొక్కలు గనక తక్కువ ఉంటే 2 కోడిగుడ్లు అనేది తీసుకోండి. ఒకవేళ ఎక్కువ గనక ఉంటే 3 కానీ 4 కానీ తీసుకోండి. ఇక్కడ అలోవెరా అండి, అలోవెరాకి చుట్టూ ముళ్ళులాగా ఉంటాయి కదా, అవంతా కట్ చేసి ఒకసారి వాష్ చేసుకోండి బాగా. ఎందుకంటే దానికి ఎల్లో కలర్ లిక్విడ్ లాగా ఉంటుంది కదా, అది కొంచెము ప్రాబ్లం అండి మన మొక్కలకి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అలోవెరా తీసుకున్నప్పుడు మొక్కలకి వాడాలి అనుకున్నప్పుడు కొంచెము క్లీన్ అనేది చేసుకోండి వాటర్తో. చేసుకున్న తర్వాత ఇలాగా చిన్న ముక్కల కింద అనేది కట్ చేసుకోండి. మనము ఏవైతే ఎగ్స్ తీసుకున్నామో వాటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే ఈ అలోవెరాలో అండి
మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అలాగే యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది. రూట్ సిస్టమ్ అనేది మనకు బాగుంటుంది. మనం ఈ ఎగ్స్ ఏవైతే తీసుకున్నామో వాటిని మిక్సీలో వేసుకోండి. ఒకవేళ ఎగ్స్ వాడని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అడుగుతారు ఎగ్స్ బదులుగా ఇంకేమైనా వాడచ్చా అని. వాళ్ళు శనగపిండి అలాగే నువ్వులు అనేది తీసుకోండి. నల్ల నువ్వులు తీసుకోండి, తెల్ల నువ్వులు కాదు. నల్ల నువ్వుల్ని పౌడర్ చేసుకొని అలాగే శనగపిండి పౌడరు ఆ రెండు, దాంతో పాటుగా అలోవెరా అనేది తీసుకోండి. సేమ్ అండి, వీటిలో ఏవైతే పోషకాలు ఉంటాయో అందులో కూడా అవే ఉంటాయి. కాబట్టి మీరు ఎగ్స్ వాడని వాళ్ళు వచ్చేసి అవి అనేది తీసుకోండి. మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. దీన్ని మనము ఫర్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదండి. మనము వెంటనే మన మొక్కలకు అనేది ఇచ్చేయచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇలాగా మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని ఒక కంటైనర్లోకి అనేది తీసేసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కటే మనం వాడట్లేదండి, దీంతో పాటుగా మనము ఇంకొకటి కూడా యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనము ఇందులో ఏముంది, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటుగా నైట్రోజన్ కూడా కావాలి కదా మన మొక్కలకి. కాబట్టి నైట్రోజన్ కోసం మనము ఇంకొకటి కూడా కలపబోతున్నాం. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొంతమంది మధ్యలో స్కిప్ చేసి మళ్ళీ ఏం వాడుతున్నారు ఏంటి అనేది చాలా డౌట్స్ అనేది అడుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా అండి వీడియో చూడాలి అన్నప్పుడు చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ అనేది చేయకండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఈ మిక్సీలో కూడా కొంచెం వాటర్ వేసి కలిపి ఆ వాటర్ని కూడా తీసేసుకోండి. చూసారు కదా, ఇది ఒక తిక్కు అండి, చిక్కటి పేస్ట్ లాగా తయారైంది మనకు. ఇప్పుడు మనము దీంతో పాటు నైట్రోజన్ ఇవ్వాలి అని అనుకున్నాం కదా మొక్కల కోసము. దానికోసం మీరు ఒక చిన్న కంటైనర్లో అండి 1/2 లీటర్ అన్ని నీళ్ళు అనేది తీసుకోండి. 1/2 లీటర్ సరిపోతాయండి. మీకు మొక్కలు ఎక్కువగా ఉంటే కనుక 1/2 లీటర్ అంతా తీసుకోండి. ఇప్పుడు ఇందులో పశువుల ఎరువు అండి నేను కలుపుతున్నాను. మీ దగ్గర వర్మి కంపోస్ట్ ఉంటే వర్మి కంపోస్ట్ కానీ, లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకొని 1 గంట కానీ 2 గంటలు కానీ పక్కన పెట్టుకోండి. మీరు ఫస్ట్ మనం ఇంతకుముందు లిక్విడ్ చేసుకున్నాం కదా, దానికంటే ముందు 2 గంటల ముందు ఇది రెడీ చేసుకోండి. ఇది రెడీ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ అనేది మీరు చేసుకోండి. ఇప్పుడు మనకు 2 గంటలు అయిందండి. చూసారు కదా, అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటర్లోకి వచ్చేసి వాటర్ అనేది కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ అలోవెరా ఎగ్స్, ఈ లిక్విడ్ ఏదైతే ఉందో అందులోకి ఈ పశువుల ఎరువు యొక్క లిక్విడ్ని ఫిల్టర్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకు మన మొక్కలకు కావాల్సిన కాల్షియము, పొటాషియము, మెగ్నీషియము, నైట్రోజన్ అన్నీ కూడా ఇందులోకి అనేది వచ్చేసాయి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇందులో మళ్ళీ అయినా మీరు వాటర్ వేసుకొని ఉంచుకోవచ్చు. లేదు అంటే కనుక మీ కంపోస్ట్ బిన్లో అయినా వేసుకోండి. ఇందులో అండి బోన్ మీల్లో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ ఫెర్టిలైజర్లోనే ఉంటాయి. 1/2 లీటర్ వాటర్కి మనము ఎంత కంపోస్ట్ తీసుకోవాలి అంటే 1/4 కిలో అంతా కంపోస్ట్ తీసుకోండి, లేదా 1/2 కిలో అంతా కంపోస్ట్ అనేది యాడ్ చేసుకోండి. క్వాంటిటీ ఎక్కువ తక్కువ అయినా సరే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఎందుకంటే మనం అంతా కూడా ఆర్గానిక్ మెథడ్లో చేస్తున్నాం కదా. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి 1 నిమిషం వరకు అంటే ఈ కంపోస్టు అలాగే ఈ లిక్విడ్ అనేది కలిసే వరకు కలుపుకోండి. తర్వాత 20 లీటర్ల వాటర్ కండి జస్ట్ చూసారు కదా, 1 గ్లాస్ అంతా ఈ లిక్విడ్ అనేది కలుపుకుంటే సరిపోతుంది. మీరు క్వాంటిటీ అనేది మనం కలుపుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ తిక్కుగా ఉంది అంటే గనక ఇంకొంచెము వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఇలా మనకు కలిపినప్పుడే తెలుస్తుందండి, కొంచెం తిక్కుగా ఉందా పలచగా ఉందా అనేది తెలిసిపోతుంది. కాబట్టి మీకు ఒకవేళ తిక్కుగా అనిపించింది అంటే గనక ఇంకొంచెము వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మీ మొక్కలన్నిటికీ అండి, పూల మొక్కలు కావచ్చు, పండ్ల మొక్కలు కావచ్చు, కూరగాయల మొక్కలు కావచ్చు, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. వారానికి ఒకసారి అనేది ఇవ్వచ్చండి. నార్మల్గా మనము 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటాం కదా, ఇప్పుడు మనము వారానికి ఒకసారి అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు అది కాకుండా సమ్మర్ మనకు, అందుకని మీరు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్లు ఏవైనా అండి ఇచ్చే ముందు ఒకసారి మీ సాయిల్ అనేది చెక్ చేసుకోండి. డ్రైగా ఉందా తేమగా ఉందా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ డ్రైగా ఉంది అనిపిస్తే కనుక డైరెక్ట్గా ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వకుండా ఫస్ట్ వాటర్తో లైట్గా తడుపుకొని తర్వాత ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి. అది కూడా ఎలా ఇవ్వాలి అంటే, మీరు ఇచ్చే ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది కుండీలో నుంచి కిందకి అనేది వెళ్ళిపోకుండా అందులో నిలబడే అంత మాత్రమే ఇవ్వండి. లేదు మీరు కిందకి డ్రైన్ అవుట్ అయ్యి వెళ్ళేలాగా ఇచ్చారంటే ఏమవుతుంది, మీరు ఇచ్చి కూడా వేస్ట్ అయిపోతుందండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇవ్వాలి అనుకున్నప్పుడు కిందకి డ్రైన్ అవుట్ అయ్యి వెళ్లకుండా అందులోనే ఉండేలాగా చూసుకొని ఇవ్వండి.
ఇంకొక విషయం అండి, మనము రైనీ సీజన్లో వింటర్లో మన మొక్కలకి వాటర్ ఎలా చేస్తాము, పైన టాప్ సాయిల్ చెక్ చేసుకొని డ్రై అయిన తర్వాతే వాటర్ అనేది చేస్తాం కదా. కానీ ఈ సమ్మర్లో మాత్రము సాయిల్ అనేది డ్రై అవ్వకుండా ఎప్పుడు తేమ అనేది ఉండేలాగా చూసుకోవాలండి. మీకు వీలైతే గనక ఉదయము సాయంత్రము 2 పూటల నీళ్ళు అనేది ఇవ్వండి. మీ మొక్కల్ని ఎప్పటికీ కూడా వాడనివ్వకండి. ఎప్పుడైతే ప్లాంట్ అనేది వాడినట్లు ముడుచుకున్నట్లు అలా అనిపిస్తుందో వాటికి పెస్ట్ అనేది అటాక్ అవుతుంది. కాబట్టి ఈ ఒక్కటి అనేది జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఎప్పుడు కూడా ఉదయం వెళ్ళినా మీరు సాయంత్రం వెళ్ళినా మీ టెర్రస్ మీదకి మీ మొక్కలు ఎప్పుడు కూడా పచ్చగానే ఉండాలి తప్ప వడలినట్లు అనిపించకూడదు. అలా ఉండేలాగా ఈ సమ్మర్ అంతా కూడా చూసుకోవాలి. మీ మొక్కలు అనేవి ఎప్పుడైతే వడలిపోయినట్లు అనిపిస్తాయో వాటికి మొక్క బలహీనపడి పెస్ట్ అనేది అటాక్ అవుతుందండి. కాబట్టి ఈ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. అంటే బోన్ మీల్లో ఉండేటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి మన మొక్కలకి లిక్విడ్ రూపంలో ఏది విధంగా ఇవ్వచ్చు అనేది తెలుసుకున్నాం కదా. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి.